హాయ్ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి కట్లెట్ అండి. వెజ్ కట్లెట్ అన్నమాట. చాలా చాలా టేస్టీగా వస్తుంది ఈ కట్లెట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఆలుతో ఈ కట్లెట్ అనేది రెడీ చేస్తామన్నమాట. సింపుల్గా మన ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే దీనికి మనం టమాటా, క్యాప్సికమ్, అలాగే ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, అలాగే వెల్లుల్లి, మిర్చి, క్యారెట్, అలాగే బఠానీ ఉడకబెట్టి పెట్టుకున్నాం. అలాగే ఒక 2 బంగాళదుంపల్ని ఉడకబెట్టుకుని మ్యాష్ చేసి పెట్టుకున్నాం. అలాగే కొద్దిగా ఆయిల్, అలాగే డిప్ చేయడానికి మైదాని వాటర్లో కలిపి పెట్టుకున్నామండి. అలాగే మనకి బ్రెడ్ పొడి చేసుకుని తీసుకోవాలండి. అలాగే పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, అలాగే తురుము పెట్టుకున్న క్యారెట్, అలాగే టమాటా, అలాగే మనం ముందుగా ఉడకబెట్టిన బఠానీ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మనం దీన్ని మూత పెట్టేసుకుందాం. బాగా మగ్గుతుంది. సో మనం మూత పెట్టేసుకుందాం. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత తీసుకుని కొద్దిగా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే కొంచెం కారం వేసేసుకుందాం. కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదండి, ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, వీటిని వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. మొత్తం అంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేద్దాం. మనం వేసిన బంగాళదుంపను కూడా ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. ఇలా అయిపోయింది చూసారా? ఇలా అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా పైన వేసేసుకుందాం. అంటే మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో ఒక స్పూను మసాలా కూడా వేసేసుకుందాం. స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇందులోనే మనం కొద్దిగా బ్రెడ్ పొడి ఉంది కదండి, అది కూడా కొంచెం పైన వేసేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం కట్లెట్స్ కింద తయారు చేసుకుందాం. చిన్న చిన్న ఉండల కింద చేసుకుంటూ వాటిని ఇలా మనం కట్లెట్స్ కింద ఇలా ఒత్తుకోవాలి. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మైదా ఉంది కదండి, వాటర్లో వేసుకున్న మైదా ఉంది కదా, ఇందులో మనం ఇలా డిప్ చేసుకుని వీటిలో మనం అలాగే బ్రెడ్ పొడి ఉంది కదా, ఇందులో కూడా బాగా డిప్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇలాగే మొత్తం కట్లెట్స్ అన్నీ కూడా మనం ఇలా డిప్ చేసుకుని పెట్టేసుకుని అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వెంటనే మనం వీటిని అసలు తిప్పకూడదు, తిప్పితే విరిగిపోతాయి. సో ఇలా వేసుకొని ఒక పక్కన బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొక పక్కకి టర్న్ చేసుకుంటూ ఇలాగే మనం ఒక పక్క నుంచి ఇంకొక పక్కకి టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియంలో పెట్టుకుని బాగా మనం ఫ్రై చేసుకుంటే బాగా కుక్ అవుతుంది. చాలా క్రిస్పీగా ఉంటాయి. లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా ఉండాలంటే మనం ఇలా కుక్ చేసుకోవాలన్నమాట అండి. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, లోపల ఎంతో సాఫ్ట్గా, బయట క్రిస్పీగా. దీన్ని మనం టమాటా కెచప్తో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.